ఫీల్డ్లో ఆ సెల్లులో ఫీడ్ చేసుకుంటే ఆయన గారి మనసులో ఉంటాను అనుకోండి, ఉన్నా లేకున్నా కానీ నేను శిష్యుడనే పెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి కూడా నేను మొన్ననే సెల్లు తీసుకున్నాను, దాంట్లో కూడా అంతే పెట్టుకున్నాను. దేవుని బిడ్డ దినే సమయంలో, ఎందుకంటే ఈరోజు బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త 16 అంటారు కదా, సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి. దేవుని బిడ్డ ఇది ఏంటంటే పరిచర్య అనేది ఒక వల లాంటిది, ఒక్కరితో జరిగేది కాదండి పరిచర్య. దేవుని బిడ్డల దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే అసలు నేను వాస్తవం చెప్పాలా తప్పదు. దేవుని బిడ్డ దిన సమయంలో కూడా పాస్టర్ గారి గుండాల దగ్గర కాచిన పెళ్ళి, అక్కడ 2000 సంవత్సరంలో ఇక్కడ అసలు మందిరం నిర్మించాలా, అక్కడ ఇవన్నీ కూడా చేశారు. పెద్దయ్య గారు ఇవన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ ఎర్నెస్ట్ పాల్ గారు పెద్ద మీటింగ్స్ పెట్టాం. ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద టైజన్లు వచ్చారు ఇక్కడికి. దేవుని బిళ్ళరా ఇద్దరి సమయంలో దేవత పాస్టర్ గారు అని వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా. మరి ఈరోజు దేవుని బిళ్ళ ఎందుకు ఈ యొక్క పని ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరి చేత ఈ పని జరిగించాలో దేవుడు వారితోనే జరిగిస్తాడు. దేవుని బిళ్ళ దీని సమయంలో కూడా పెద్దవారి చేత జరగని పనులు చిన్నవారి చేత దేవుడు ఆరంభం చేస్తాడు. దేవుని బిళ్ళ దీని సమయంలో కూడా చాలా అసలు మరి మేము ఉంటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మాట్లాడుకుంటుంటే మామగారు కానీ ఉంటున్నటువంటి వాళ్ళు కానీ సంఘస్థులు కానీ బంధువులు కానీ ఎవరైనా అమ్మ ఏ వీళ్ళ మాటలు తెగవు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. హల్లెలూయా. అంత బాగా దేవుని బిడ్డ అసలు ఎంత ఏదైనా ఇప్పటికైనా అంతే అండి, ఇప్పటికైనా అంతే. ఏదైనా నాకేదైనా ప్రమాదం జరిగినా, నాకేదైనా వచ్చినా వెంటనే ఫోన్ చేస్తా, ఇట్లుంది పరిస్థితి ఇట్టిట్ట అని చెప్పేసి. దేవుని బిళ్ళ ఇది సమయంలో నా వెంటనే ఉండేవాడు. దేవుని బిళ్ళారా అనేక రకాలైన దేవుని మందిరాన్ని గురించినటువంటి పని గురించి, సేవ గురించి ఆలోచన కలిగినటువంటి వాడు. దేవుని బిళ్ళారా దీని సమయంలో మరి ఎక్కడ ఉంటున్నప్పుడు దైవజనులు అయ్యగారు మరి ఇలా అన్నప్పుడు నేను కాజీపేట బైబిల్ ట్రైనింగ్ కూడా పంపించాను. దేవుని బిళ్ళారా దీని సమయంలో కూడా మరి ఒక మంచి ప్రయోజకుడిగా ప్రభువు చేశాడు. దేవుని బిళ్ళ చాలా నాతోని దేవుని సేవకులతో నిజంగా దేవుని బిళ్ళారు ఎవరైతే ఆ శిష్యులు అంటూ కట్టబడి ఉంటారో నిజంగా వారు దిల్లుతారు. హల్లెలూయా. దేవుని బిళ్ళ దిన సమయంలో కూడా వారి యొక్క ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం చాలా ఉంటుంది. దేవుని బిళ్ళ దిన సమయంలో ప్రతి విషయంలో కూడా అయ్యగారు మరి ఎలా ఏంటి అని నా సలహాలు తీసుకుంటూ ఉంటారు. దేవుని బిళ్ళ దిన సమయంలో చాలామంది